భారతీయత అంటే సమున్నత విలువలతో, మాననీయమైన మానవీయ అంశాలతో కూడిన జీవన సంవిధానం. భారతీయత అంటే ఆదర్శనీయ భావాల, ఆచరణీయ విశేషాల సమాహారం. భారతీయత అంటే సమస్త ప్రపంచానికి దారి చూపే దార్శనిక తత్వం. ఇంతటి ఘనతను మన దివ్యధాత్రి ఆపాదించుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది ఆధ్యాత్మిక చింతన. ఆధ్యాత్మిక చింతన అంటే కేవలం పూజా పునస్కారాలు, భక్తి, ఆరాధన, అభిషేకాలు మాత్రమే కాదు. ఆధ్యాత్మికత అంటే హిమాలయాల కన్నా సమున్నతమైనది, హిందూ మహాసముద్రం కన్నా విశాలమైనది. ఎందరో గురువులు, యోగులు, మహర్షులు, సాధువులు, అవధూతలు, సంతులు, సన్యాసులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, సిద్ధపురుషులు భారతీయ ఆర్షధర్మాన్ని సముజ్వలంగా ప్రకాశింపచేశారు. ఆ కోవలోనే ఇంకెందరో మనదైన ఘనమైన వారసత్వ సంపదను భావితరాల వారి కోసం మరింతగా ముందుకు తీసుకువెళుతున్నారు. ఆధ్యాత్మికత ద్వారా వ్యక్తిత్వ వికాస సాధన అనే అంశంపై మన గురువులు దృష్టి సారించారు. ఆ సంవిధానంలోని దత్తగురువు స్వామి శివశంకరానంద. కర్ణాటకలోని సిర్సి నుంచి తన ప్రస్థానాన్ని కొనసాగించి ఔదుంబరికి చేరుకుని అక్కడ విస్తృత స్థాయి ఆధ్యాత్మిక లోగిలిని ఆయన ఆవిష్కరించారు. శివశంకరానంద స్వామిని గురువుగా స్వీకరించి నారాయణానంద స్వామి ఈ ఆశ్రమాన్ని మరింత అభివృద్ధి చేశారు. గురు సందేశ స్ఫూర్తి ఎన్నో అద్భుతాలను సృష్టిస్తుంది అని చెప్పడానికి ఈ నెలవు ప్రత్యక్ష ఉదాహరణ. అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యా గురు భక్తిదాభ్యా అనంత సంసార గురుదేవుల స్మారక మందిరాలు, దత్త మందిరాలు, ఆధ్యాత్మిక కట్టడాలతో ఈ దివ్య గురుధామం సరికొత్త ఆధ్యాత్మిక జగత్తును ఆవిష్కరిస్తుంది. ప్రకృతినే గురువుగా భావించిన దత్తాత్రేయ స్వామిని ఆచరణాత్మక మార్గదర్శక గురువుగా దత్త సంప్రదాయం భావిస్తుంది. ఆ పరంపరనే అనుసరిస్తోంది శ్రీ శివశంకరానంద ఆశ్రమం. ఎన్నో విదేశీ దండయాత్రల మధ్య కూడా
మన ప్రాచీన భారతీయ సంస్కృతి సుస్థిరంగా ఉంది, ఇప్పటికీ కొనసాగుతోంది. మన ధర్మం, మన సంస్కృతి, మన ఆచారం, మన సంప్రదాయం, ఈ 4 స్తంభాలపై మన భారతీయ ఆధ్యాత్మిక సౌధం నిర్మితమైందని శివశంకరానంద స్వామి పేర్కొన్నారు. ఆయన అందించిన ఉపదేశ సందేశ సమాహారం ఎంతో అమూల్యమైనది. మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు మనకు ఘనమైన వారసత్వ సంపద. ఇవి ఒకరి నుండి ఒకరికి అమూల్య కానుకలుగా అందుతున్నాయి. మన శృతులు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ మనకు దీపస్తంభాలు. వాటి వెలుగులతో మన జీవితాల్ని సుసంపన్నం చేసుకోవాలని శివశంకరానంద స్వామి పేర్కొన్నారు. మన సనాతన ధర్మం శాశ్వతమైనది, అపౌరుషేయంగా గురువు ద్వారా సంక్రమించింది. రామాయణ, భారత, భాగవతాల సారాంశాన్ని ప్రతి ఒక్కరూ అవగతం చేసుకోవాలి. అయితే నేటి యువతరం ఆ దిశగా ఆలోచించకపోవడం ఆందోళన కలిగిస్తుంది. విదేశీ సంస్కృతి ఆకర్షణలో యువతరం ఉంది. పాశ్చాత్య దేశాల పోకడల్ని విడనాడాలి, మనదైన సంస్కృతిని అవలంబించాలి. మన సంస్కృతి సంప్రదాయాలను అనుసరిస్తూ ఈ ఘన వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత యువత భుజస్కంధాలపైనే ఉంది. వారు ఈ గురుతర బాధ్యతను స్వీకరించాల్సిన అవసరం ఉందని మహనీయులైన గురువులు ప్రబోధం చేశారు. ఆ కోవలోనే స్వామి శివశంకరానంద భారతీయ ఆర్షధర్మానికి సమున్నత సేవలందించారు. దత్త సంప్రదాయాన్ని అనుసరిస్తూ దత్త ప్రబోధాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ మహారాష్ట్రలోని ఔదుంబర్ క్షేత్రాన్ని తమ ఆధ్యాత్మిక మార్గానికి కేంద్ర బిందువుగా ఎంచుకున్నారు. ఔదుంబర్ సుప్రసిద్ధ దత్తక్షేత్రం. దత్తావతారమైన నృసింహ సరస్వతి వర్ధిల్లుతోన్న పరమ పావన క్షేత్రం. శ్రీ శివశంకరానంద స్వామి కర్ణాటకలోని సిర్సీకి చెందినవారు. అక్కడే ఆయన బాల్యం గడిచింది. ఆయన పూర్వనామం శివానంద. ఓ రోజు స్వప్నంలో దత్తాత్రేయ స్వామి ఆయనకు కనిపించారు. లౌకిక జీవితాన్ని వదిలి పారమార్థిక జీవితం వైపు కొనసాగమని ఆయనకు దత్తాత్రేయుడు ఆదేశించాడని చెబుతారు. అప్పటి నుంచి ఆయన అన్వేషణ ఆరంభమయ్యింది. నిరంతరం ఆయన ధ్యానంలోనే గడిపేవారు. ఆధ్యాత్మిక చింతనలోనే నిమగ్నమయ్యేవారు. ఆ సందర్భంలో దత్తుడి ఆదేశం ప్రకారం ఆయన మహారాష్ట్రలోని ఔదుంబర్ చేరుకున్నారు. శ్రీక్షేత్రంగా ఔదుంబరికి ఎంతో ఖ్యాతి ఉంది. దత్తాత్రేయుడి 2వ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి ఈ ప్రదేశంలోనే నివసించి ఆధ్యాత్మికంగా ఈ ప్రాంతాన్ని పరమపునీతం చేశారు. అలాంటి పవిత్రమైన ఔదుంబర్ క్షేత్రానికి చేరుకొని శంకరానంద స్వామి తమ దత్త ఉపాసనను కొనసాగించారు. దత్తమంత్ర సాధన వల్ల, దత్తానుగ్రహం వల్ల ఆయన ఎన్నో లీలల్ని, మహిమా విశేషాలను ప్రదర్శించేవారు.
అయితే ఆ లీలా ప్రక్రియలన్నీ యథాలాపంగా సహజంగా కొనసాగేవే తప్ప ప్రత్యేకంగా తన ప్రతిభను, తన మూర్తిమత్వాన్ని ప్రకటించేటట్లుగా ఉండేవి కావు. దాంతో ఆయన సామాన్య ప్రజలకు చేరువ అయ్యారు. అందరి దృష్టిని ఆకర్షించేవారు. మౌనస్వామిగా ఖ్యాతిగాంచిన స్వామి సమర్థ ప్రేరణతో ఆయన సంపూర్ణ సన్యాస దీక్షను స్వీకరించారు. ఆయననే తన ఆరాధ్య గురువుగా పరిగణించారు. నర్మద పరిక్రమను పూర్తి చేయాలని నిర్ణయించుకుని ఉత్తర భారతదేశమంతా పర్యటించారు. ఎందరో సాధు సన్యాసులను, గురువులను కలుసుకున్నారు. ఆధ్యాత్మిక చర్చల్ని కొనసాగించారు. 40 సంవత్సరాల పాటు దేశమంతటా విస్తృతంగా పర్యటించారు. తన పర్యటనను ఆయన ఆధ్యాత్మిక పరిక్రమగా వ్యవహరించారు. తన ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచడం ద్వారా దైవకృపకు పాత్రుడనవుతానని ఆయన విశ్వసించారు. సుప్రసిద్ధ కవి సుధాంశుకు ఓ సందర్భంలో అద్భుతమైన స్వప్నం వచ్చింది. ఔదుంబర్లో కూర్చొని తాను కవిత్వం రాస్తున్నట్టుగా కలలో ఆయనకు కనిపించింది. ఆ కలను నిజం చేయడానికి ఆయన ఔదుంబర్ చేరుకున్నారు. ఓ వృక్షం క్రింద కూర్చుని కవిత్వం రాయడం ఆరంభించారు. అయితే ఓ సందర్భంలో ఆయన ఊహలు నిలిచిపోయాయి. కలం ఎంతకు ముందుకు కదల్లేదు. ప్రతినిత్యం వృక్షం కింద కూర్చొని ఎవరో ఓ వ్యక్తి కవిత్వం రాయడాన్ని శంకరానంద స్వామి గమనించారు. ఆ రోజు సాలోచనగా ఉన్న సుధాంశును చూసి, మీరు ఏమి రాస్తున్నారు అని ప్రశ్నించారు. కవిత్వం రాస్తున్నాను అని సుధాంశ చెప్పారు. ఆ సందర్భంలో ఆయన ఏ అంశంపై కవిత్వం రాస్తున్నారో తెలియచేసి ఆ అంశాన్ని ఎలా పూర్తి చేయాలో సైతం స్వామి వివరించారు. గురువుగారి మహిమకు సుధాంశు ఆశ్చర్యచకితులై అప్పటి నుంచి ఆయనకు భక్తుడిగా మారాడని కథనం. ఆధ్యాత్మిక గురువుగా శంకరానంద స్వామి ఎందరికో ప్రేరణగా నిలిచారు. ఆ పరంపరలో నికరానందుల నుంచి ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందుకున్నారు. నారాయణానంద తీర్థస్వామి. ఆయన పూర్వాశ్రమంలో పేరు దీక్షిత్. శంకరానంద స్వామి ఆయనకు ఎన్నో కఠిన పరీక్షల తరువాత సన్యాస దీక్షను అనుగ్రహించారు. తన పవిత్ర దండాన్ని ఆయనకు అందించి తన తదుపరి పీఠాధిపత్యం వహించడానికి నారాయణ తీర్థస్వామిని ఉత్తరాధికారిగా నియమించారు. దత్త సంప్రదాయాల్ని, దత్త సందేశాలను, శంకరానంద స్వామి స్ఫూర్తిని నారాయణ తీర్థస్వామి మరింతగా ముందుకు తీసుకువెళ్లారు. నారాయణ తీర్థస్వామి శంకరానంద స్వామి వారు స్థాపించిన ఆశ్రమానికి బహుళ ప్రచారాన్ని కల్పించారు. అయితే ఆ ప్రచారం ఆధ్యాత్మికంగా ఎంతో విస్తృతిని ఈ ఆశ్రమానికి కల్పించింది.
శ్రీ శివశంకరానంద ఆశ్రమం మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా, జవహర్ తాలూకా, ఔదుంబర్ పట్టణంలో నెలకొని ఉంది. ఈ ఆశ్రమం భక్తులను అన్ని రకాలుగా ఆకట్టుకుంటుంది. ఆధ్యాత్మికత వెల్లివిరిసే ఈ ఆశ్రమ పరిసరాలు భక్తులకు అలౌకికానుభూతిని అందిస్తాయి. యోగా, ధ్యాన ప్రక్రియలకు ప్రత్యేకమైన మందిరాలు ఉన్నాయి. వివిధ దేవతామూర్తుల మందిరాలు, యజ్ఞశాలలు ఆశ్రమ ప్రాంగణంలో గోచరమవుతాయి. ఆశ్రమాన్ని దర్శించే భక్తులకు ఉచిత భోజన సదుపాయం ఉంటుంది. అలాగే గ్రంథాలయంతో పాటు పుస్తక విక్రయశాల అందుబాటులో ఉంది. ప్రతినిత్యం ఈ ఆశ్రమంలో నిత్య పూజాధికాలు కొనసాగుతాయి. అలాగే ధ్యాన సత్సంగాలను నిర్వహిస్తారు. యోగ సంబంధిత ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన ప్రసంగాలు, ప్రవచనాల్ని నిర్వహిస్తారు. సామాజిక సేవా కార్యక్రమాలను, సాంస్కృతిక, విద్యా సంబంధిత కార్యక్రమాలను ఆశ్రమం నిర్వహిస్తోంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు ఆశ్రమాన్ని భక్తులు దర్శించవచ్చు. నారాయణ తీర్థస్వామి అనంతరం ప్రస్తుతం శ్రీ వెంకటరమణ శాస్త్రి దీక్షిత్ ఆశ్రమ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. శంకరానంద, నారాయణ తీర్థస్వామి గురు పరంపరను ఆయన కొనసాగింపచేస్తూ అనేక ఆధ్యాత్మిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మిక చింతన, సేవా మార్గం, వేదాధ్యయనం, అన్నదానం, దత్త సంప్రదాయ అనుసరణ వంటి అంశాల మేళవింపుగా శ్రీ నారాయణ స్వామి సేవా ట్రస్ట్ కొనసాగుతోంది. దివ్య సందేశ స్ఫూర్తితో, ఆధ్యాత్మిక యశస్సుతో ఆశ్రమ కార్యకలాపాలు చైతన్యయుతంగా కొనసాగుతున్నాయి. సాటివారి హృదయాలలో పరమాత్మను దర్శించాలని, సమాజ సేవను, ఆధ్యాత్మిక ప్రాభవాన్ని మేళవించాలని నారాయణ స్వామి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలోని శ్రీ శివశంకరానంద ఆశ్రమం పిలుపునందిస్తోంది. ఆ దిశలో ఈ ఆశ్రమం పురోగమిస్తోంది. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.